హాయ్ ఫ్రెండ్స్, మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాలలో అయితే ఈ జూన్ జూలై నెలల్లో అయితే వర్షాలు ముందుగానే పడినట్లయితే ఈ జొన్నలు అనేవి ఉడుస్తారండి. కొందరు అయితే విత్తుతారనమాట. కాకపోతే మా ఊర్లో అయితే ఈ కొత్త రకంగా అయితే వేస్తాం అనమాట. మీరు చూస్తున్నారు కదండి, మా బాబాయ్ గారు అయితే దున్నుకుంటూ వెళ్తున్నారు. వెనకాల ఓర్న అయితే పిన్ని గారు అయితే గేపిచ్చి పిక్కలు వేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఈ విధంగా అయితే మా ఏరియా ప్రాంతాలలో కొందరు వేస్తారు. ఇలా దున్నిన తర్వాత కొందరు అయితే పారలతో అయితే గేపిచ్చి ఉడుస్తారనమాట. కాకపోతే సింపుల్గా ఉంటుందని ఇలాగ ఓర్న అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తున్నారు కదండి, ఇవైతే జొన్న పిక్కలు అనమాట. ఇవైతే పసుపు రంగులో ఉన్నాయి. చాలా రకాలుగా ఉంటాయి అనమాట. రెడ్ రంగులు, అలాగే వైట్ రంగులో కూడా ఉంటాయి, బ్లాక్ రంగులో కూడా ఉంటాయి అనమాట. సో మేమైతే ఇప్పుడు పసుపు కలర్లు అయితే వేస్తున్నాము. జొన్న పంట పండించడానికి సారవంతమైన భూములు ఉంటాయండి. అలాగే మెడిసిన్లు కూడా వాడతారు. మా ప్రాంతంలో అయితే అలా మెడిసిన్ వాడేది ఏముండదండి. ఇలా రాళ్ళ సందులలో ఇలా దున్నేసి ఇలాగ విత్తేస్తాం అనమాట. అలాగే మేము పంటల్లో వాడే ఎరువులు ఏంటంటే ఆవు పేడ, మేక పేడ అండి. ఈ రెండు ఎరువులు అయితే మేము వాడుతాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్.